ఒక డైరెక్టర్ యాక్షన్ కట్ చెప్పాలంటే వెనకాల ప్రొడ్యూసర్ ఉండాలి. ఇక్కడ మొదట మాట్లాడాలంటే వెనకాల ప్రసన్న గారు ఉండాలి ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్ మీద అమరావతి మూవీ మేకర్స్, ముఖ్యమంత్రి గారి తాలూకా, కింద హే చికీత ఉప ముఖ్యమంత్రి గారి తాలూకా కలిపి కూటమి ప్రభుత్వం బంపర్ హిట్ కొట్టేశారు పోస్టర్తోనే. సో ఇవాళ ఈ వేదిక మీద నుంచి హే చికీత సినిమా గురించి, అందులో క్యాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడే ముందు, ప్రపంచ సినిమా చరిత్రలోనే యూనియన్లన్నీ ఫామ్ అయింది. వాళ్ళ సభ్యులకి, వాళ్ళ కార్మికులకి ఏదైనా ఒక సమస్య వస్తే అది మిగిలిన క్రాఫ్ట్లతో మాట్లాడి వాటిని సాల్వ్ చేయటానికి. ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నంలో మన తెలుగులో అయినా సరే, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఏ భారతీయ యూనియన్లో అయినా సరే ఏదో ఒక కారణం వల్ల పెద్ద ఇష్యూ వస్తే షూటింగ్లు ఆపిన చరిత్ర ఉంది. కానీ మొట్టమొదటిసారి చదలవాడ శ్రీనివాసరావు గారు అనే ఒక మహానుభావుడి వల్ల ఒక యూనియన్ సినిమా తీయటం మొదలుపెట్టింది మా టీఎఫ్డిఏ నుంచి. సార్, మీరు నిజంగా ఆయన ఒక నిర్ణయం వల్ల రేపు భవిష్యత్తులో మా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం, ఆయన నిర్మాతగా అందరం కలిసి సినిమాలు చేయబోతున్నాం. అందులో ఫెడరేషన్ కూడా భాగస్వామ్యమై అన్ని క్రాఫ్ట్లకి పని దొరికింది. అలాంటిది ఆయనతో వేదిక పంచుకోవటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. సార్, మీకు ఎన్ని వేదికల మీదైనా మీకు జీవితాంతం థ్యాంక్స్ చెప్తూ ఉంటాం సార్ అందరం. ఆయన మా యూనియన్లో శాశ్వత సభ్యులు, గౌరవ సభ్యులైనందుకు మేమందరం గర్వపడుతున్నాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ఇవాళ ఈ ఫంక్షన్కి ఇక్కడికి ఆయన ఆఫీసులోనే మా యూనియన్ సభ్యులు చెప్పిన కథ విని ఇక్కడికి వచ్చాను నేను. సో ఇందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకోవటానికి బలంగా ప్రోత్సహించిన మా ప్రసన్న కుమార్ గారు, ఆయనకి మనస్ఫూర్తిగా అందరం కృతజ్ఞతలు చెప్తాము. అలాగే ఆ కమిటీకి చైర్మన్ శ్రీ అజయ్ కుమార్ గారు, మాతృదేవోభవ లాంటి మంచి సినిమా చేసిన ఆయన. ఇది టీఎఫ్డిఏ అధ్యక్షుడిగానే కాదు, ఒక దర్శకుడు విఎన్ ఆదిత్యగా కూడా నేను ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక అద్భుతమైన పరిణామానికి మీరు శ్రీకారం చుట్టారు సార్. ఈ విషయం ఈ వేదిక మీద ఎందుకు చెప్తున్నానంటే, హే చికిత లాంటి యంగ్ టాలెంటెడ్ టీం ఎవరైనా సరే మా యూనియన్లలో సభ్యులైతే మేము కేవలం వాళ్ళ సంక్షేమం, అభివృద్ధి కాదు, ఇండస్ట్రీలో అతి కష్టమైన ఉపాధిని కూడా క్రియేట్ చేస్తామన్న ఒక సంకేతం చదలవాడ శ్రీనివాసరావు గారు మాకు అందరికీ ఇచ్చారు. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సినిమా గురించి వస్తే, సినిమాలు నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సమానంగా అతిథులు కూడా ఉన్నారు అంటే అది సంకేతం ఏంటంటే ఇండస్ట్రీ అంతా ఒక్కటిగా సంఘటితంగా ఉంది అని, ఒక సినిమాని ప్రోత్సహించడానికి అందరూ కలిసి వస్తున్నారు అని. అలా అందరినీ కలిపిన ఈ సినిమా మన గరుడవేగ అంజీ గారు కానీ, నిర్మాత లక్ష్మణ్ గారు కానీ, ఇందులో నటించిన యువకుడు అభినవ్ గారు కానీ, నటించిన మన ఈటీవీ మిత్రులు ప్రభాకర్ గారు, అమ్మాయి దివిజయ ప్రభాకర్ గారు కానీ, ఇలా మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ అందరూ మా మిత్రులు, దర్శక మిత్రులు, నటులు, దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ అందరూ విడివిడిగా, అందరూ అంటే అభిమానం ఉన్న వాళ్ళందరూ ఇవాళ ఇక్కడ ఉన్నాము. సో డెఫినెట్గా ఈ సినిమా, అలాగే చరణ్ అర్జున్ అద్భుతమైన సంగీత దర్శకుడు, ఆయన చిన్ని చరణ్గా ఉన్నప్పటి నుంచి బాగా పరిచయం. అలాగే అంజీ గారు చాలా మిత్రులు, ఆయన సినిమాటోగ్రాఫర్గా ఉన్నప్పటి నుంచి చాలా మంచి మిత్రులు. దర్శకుడు ధనరాజ్ లెక్కల, నిర్మాత డబ్బులు లెక్క తగ్గకుండా లాభం వచ్చేలాగా మంచి సినిమా తీశారని నమ్ముతున్నాం, ఆయన పేరుకి తగినట్టు. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ టీం అందరూ, ఈ సినిమాలో నటించిన క్యాస్ట్ అండ్ క్రూ అందరిలో బాగా సర్ప్రైజ్ చేసిన పాప యోధ. ఆమె ఎంతో సార్లు నవ్వించడం చూశాను. మొదటిసారి కంటతడి పెట్టించిన అమ్మాయి తన ఏజ్కి అంత బరువైన పాత్రని ఫెయిల్ అవ్వకుండా మొయ్యటం అన్నది నిజంగా చాలా బాగుందమ్మా. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన కుర్రాళ్ళందరూ చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. డెఫినెట్గా ఐ విష్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.